ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది, దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని బలోపేతం చేస్తాననే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. విజయభాస్కర్ రెడ్డి గారు, చెప్పండి అసలు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, ముఖ్యంగా సోషల్ మీడియా గురించి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా పరిగణించాలి ఏంటి? ఏమండి, ఇది ఎట్లుందంటే ఆడలేక మధ్యల మీద పడ్డట్టు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మీద చట్టం చేయమనండి, మేము కూడా కాదంటలేదు, చట్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అసలు సోషల్ మీడియాని ఎన్లైట్ చేసిందే లోకేష్ బాబు గారి టీం. అసలు సోషల్ మీడియాని బాగా ఎంత మేరకు ప్రాపగాండా చేశారంటే 100కి 200% సోషల్ మీడియాని ఉపయోగించుకొని మేము అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ బటన్ నొక్కే విషయం కానించి పరిశ్రమలు తెచ్చే విషయం దాకా, గుండు సూది కానించి గున్న ఏనుగు దాకా సోషల్ మీడియాని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి టీం. పెట్టమనండి, ఇప్పుడు తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా మీద యాక్ట్ చేయమండి. ఇప్పుడు ఒకటండి, చిన్న విషయం, క్యాబినెట్లో ఎందుకు సోషల్ మీడియా గురించి చర్చించడం? అర్జెంటుగా అసెంబ్లీని సమావేశపరిచి యాక్ట్ చేయమనండి. 124 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరినీ ఇమీడియట్లీ అసెంబ్లీకి హాజరు కావాలి, దీని మీద యాక్ట్ చేద్దాం అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి రేపు వర్షాకాలం సమావేశాల్లో దీన్ని బిల్లు అయ్యేటట్టు చేయమని. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు అనమాట. సోషల్ మీడియాలో యాక్ట్ చేయటం అంటే ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ గొయ్యి తెలుగుదేశం వాళ్ళు తవ్వుకున్నట్టే. అన్నిటికన్నా ముందు ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, తద్వారా జనసేన కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ మాట్లాడలేదు కదా, జనసేన కార్యకర్తలు ఏం తక్కువ మాట్లాడలేదు కదా, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏం తక్కువ మాట్లాడలేదు కదా. అది ఏ టైంలో జరిగింది? 2019 నుంచి 2024 వరకు జరిగింది. అవన్నీ బయటకు వస్తాయి కదా. చట్టం వచ్చినాక అన్నిటికీ చట్టం అందరికీ సమానమే కదండి. చట్టం నీకేమో బంగారపు తొడిగేదు, నాకేమో ఇనుప తొడిగేమో ఏది కదా. చట్టం తెమ్మనండి. ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, మా మీద ఏదో జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే ఇంకోటనో మా మీద పడి ఏడవడం కాదు కావాల్సింది. మీకు ధైర్యం ఉంటే అర్జెంటుగా అసెంబ్లీని సమావేశపరిచి చట్టం చేయండి. దాన్ని కేంద్రానికి పంపించి ఆమోదం తెలిపి 2 సభల్లో ఆమోదం తెలిపేటట్టు చేయండి. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన ఒక్క రాష్ట్రంలోనూ, మన ఒక్క జిల్లాలోనూ చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలా ఎక్కడనో ఇరాన్లో బాంబు పడితే బాంబు పేలకతలకే మనకు తెలుస్తుంది. దేనికి? సోషల్ మీడియా ఎఫెక్ట్. మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. చెడుకి దారేసిందల్లా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియాలో. మా వాళ్ళు తిట్టారు కదా, మీ వాళ్ళు అట్ట మాట్లాడారు కదా, మీ మంత్రులు అట్ట మాట్లాడారు. మా మంత్రులు ఓపెన్గా మీడియాకే ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడు నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇంకెవరైనా రోజా గారు కానివ్వండి, సోషల్ మీడియాలో ఎప్పుడూ వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగించుకొని తిట్టలేదు. వాళ్ళు మీడియాలోనే మాట్లాడారు. అది సభ్యత ఉందా, అసభ్యకరంగా ఉందా అనేది మనందరికి తెలిసిన విషయం. దాన్ని పక్కన పెట్టండి. మేము ఎప్పుడూ సోషల్ మీడియాను ఉపయోగించుకోలేదు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటల మీద, మా మాజీ మంత్రులు మాట్లాడినప్పుడు, అధికార పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల మీద తెలుగుదేశం పార్టీయే సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించింది, జనసేన పార్టీనే సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ముఖ్యమంత్రి గారు అనే మనిషి
ఆయన 16-17 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చట్టం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. ఉమ్, ఎందుకంటే ఆ చట్టం చేస్తే ఖచ్చితంగా మొట్టమొదట ఆ చట్ట ప్రభావం అనేది తెలుగుదేశం జనసేన పార్టీల మీదనే పడుతుంది. ఉమ్, అందుకనే ఆడలేక మధ్యలో అని ఉంది. అందుకనే చెయ్యరు, చెయ్యకుండా ఏదో భూతత్వంలో చూపించి ఎవరినో బెదిరియాలంటే బెదిరిపోయే పరిస్థితిలో మా పార్టీ కానీ, మా పార్టీ సోషల్ మీడియా కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొరపాటు కూడా లేరనే విషయం ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు చేయండి, చట్టం చేయండి, ఆ చట్టం చేయండి, చేస్తే తెలుస్తుంది కదా. ఉమ్, చెయ్యరు, పొరపాటును కూడా చట్టం చెయ్యరు, బెదిరించడానికి. పైగా టాస్క్ ఫోర్స్ అన్నాడు, ఉమ్, సోషల్ మీడియా మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను. ఆ టాస్క్ ఫోర్స్ కూడా సంఖ్య చాలకపోతే అదనంగా మీరు ప్రైవేట్ సైన్యాన్ని అయినా సహకరించండి అని నిన్న ఖచ్చితంగా క్యాబినెట్ లోనే అన్నారు. ఉమ్, ప్రైవేట్ సైన్యం అంటే ఏందండి అదే కదా. చెప్పమనండి. ఇప్పుడు నేను పచ్చ చొక్కా వేసుకొని, పచ్చ ప్యాంట్ వేసుకొని, పచ్చ టోపీ పెట్టుకొని పోలీసుల్లో చేస్తే ఇది ప్రైవేట్ సైన్యం, సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ స్పెషల్ విభాగం అని పెడతారా? చెప్పమనండి. ప్రైవేట్ సైన్యానికి అప్పగించాలనే ఆలోచన మరి 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందంటే ఏ స్థాయిలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తాడనే గ్యారంటీ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో మనం అనగదొక్కాలి, ఎక్కడి నుంచో మనం వాటిని భూస్థాపితం చెయ్యాలనే దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ప్రైవేట్ సైన్యాన్ని వాడుకోండి అని అన్నాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనండి. చెప్పండి. సోషల్ మీడియాలో మీరు చేయండి, ఇప్పుడు చట్టం చేయండి, ఆ చట్టానికి ఒక సపరేట్ వ్యవస్థను తయారు చేయండి, దానికి ఒక టాస్క్ ఫోర్స్ చేయండి, దానికి ఒక గవర్నమెంట్ నియామకాలు చేయండి, తప్పులేదు. ప్రభుత్వ నియామకాలు చేయండి, ప్రభుత్వ నియామకాలు చేసి ఆ టాస్క్ ఫోర్స్కి టెక్నికల్ పీపుల్ని నియామకం చేసుకొని వాడు ఎవడు బాధ్యులు, ఎవడు బాధితులు అనేది గుర్తించి చట్టాన్ని ఉపయోగించండి. పొరపాటును కూడా తప్పలేదు. మీరు చట్టం చేసే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. రైట్. చట్టం చేసే ఆలోచన వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. ఆ సోషల్ మీడియా వల్లనే ఇలా సింగపూర్ పోయినా, ఇంకొక దేశం పోయినా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రవాస భారతీయులను కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి అభివృద్ధిని భారతదేశానికి తీసుకొస్తుంటే క్షణాల్లో మనకు తెలుస్తున్నాయి. బ్యాన్ చేయండి, తప్పే ఉంది. మేము కాదంటే సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్ చేయండి. నీకు పావలా నష్టం అయితే నాకు 10 పైసలే నష్టం అయ్యేది. నీకు రూపాయి నష్టం జరుగుతుంది, మాకు నష్టం జరగదు. మా పార్టీకి మౌత్ పబ్లిసిటీ ఉంది. మా పార్టీకి మౌత్ పబ్లిసిటీ తోట ప్రతి నోట, సామాన్య మానవుడైనటువంటి ప్రతి వ్యక్తి నోట మా పార్టీ మౌత్ పబ్లిసిటీ ఉంది. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో స్థానం ఏర్పరచుకున్నారు. మాకు సోషల్ మీడియాతోటో ఇంకో మీడియాతోటి పని లేదు. మీకు 4-5 రకాల మీడియా ఉంది, అది ఒకటే మీడియా. మా మీడియాకు తోడు మాకు మౌత్ పబ్లిసిటీ. మీరు చేయండి, సోషల్ మీడియా మీద యాక్ట్ చేయండి, సోషల్ మీడియాని బ్యాన్ చేయండి. ఆ పర్యవసానం ఎవరికి ఇబ్బంది కలుగుతుందో మీకే అర్థమవుతుంది. అది చేసే ధైర్యం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు, చెయ్యదు కూడా. రైట్. భయపెట్టడం తప్ప. రైట్. ఇంకా